బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ మొగలి రేకులు. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఈ సీరియల్కు యువత కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సీరియల్ స్టోరీతో పాటు సీరియల్లోని నటులు కూడా అంతే ఫేమస్. మరీ ముఖ్యంగా ఆర్కే నాయుడు పాత్ర చేసిన సాగర్కు ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే మొగలి రేకులు తర్వాత ఆర్కే సాగర్ ఎలాంటి సీరియల్లోనూ నటించలేదు. కొన్ని సినిమాల్లో పలు క్యారెక్టర్లు చేసినా ఆ తర్వాత సినిమాలకు కూడా దూరమయ్యాడు. సోషల్ మీడియాలోనూ కనిపించలేదు. అయితే చాలా కాలం తర్వాత ఆర్కే సాగర్ ది 100 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్గా ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా ఆర్కే నటిస్తున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విడుదలకు ముందే వివిధ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఇప్పటికే దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులో ది 100 మూవీకి జ్యూరీ అవార్డు వచ్చిన సంగతి తెలిసింది. తాజాగా మరో ఘనత సాధించింది ఈ సినిమా. ముంబై వేదికగా జరగనున్న 12వ ఇండియన్ సినీ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుందని సినిమా యూనిట్ పోస్ట్ పెట్టింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ సౌండ్ డిజైన్ జాబితాలో హాలీవుడ్ అవార్డులను కూడా అందుకున్నట్లు వెల్లడించింది. దీంతో చిత్ర బృందానికి నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతంలో ఇదే సినిమాపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ది 100 చిత్ర ఇతివృత్తం బాగుందని, మంచి సందేశంతో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే విశ్వాసం ఉందని అన్నారు. మరోవైపు ఆర్కే సాగర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.